మాత్రమే. మరి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? దీని వలన ఉపయోగం ఎటువంటిది? లాభాలు సాధించడం ఎలా? అనే అంశాలపై అపోహలను తొలగిస్తూ 2012 నుండి క్రిప్టో కరెన్సీపై అవగాహన, అనుభవం ఉన్న వివి గిరి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీ వైజాగ్ విజన్ ఛానల్లో తప్పక వీక్షించండి. వైజాగ్ విజన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రిప్టో ఇది చాలా తక్కువ అవగాహనలో ఉన్న పేరు. ఈ రోజు క్రిప్టో కరెన్సీపై మనకు అవగాహన కల్పించడానికి వివి గిరి గారు మన ముందు ఉన్నారు. ఆయన్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఈరోజు వైజాగ్ విజన్ ఛానల్ ప్రేక్షకులకు మనం క్రిప్టో గురించి పరిచయం చేయాలనుకుంటున్నాము. సో చాలా మందికి ఈ పేరు గురించి తక్కువ తెలుసు. దీనిపైన మీరు అవగాహన ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అసలు క్రిప్టో అంటే ఏంటి? చాలా సంతోషం. నిజంగా ఇలాంటి టాపిక్ మీద మాట్లాడాలి అని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నాకు ఈ క్రిప్టో గురించి నేను 2012 నుండి నేను దీని గురించి విన్నాను కానీ దీని మీద అంతగా నేను దృష్టి పెట్టలేకపోయాను. ఎందుకంటే మన భారతదేశంలో ఏది కూడా జనాలు అంతవరకు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైము తీసుకుంటుంది. ఆ క్రమంలో నేను కూడా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలిగే పరిస్థితి ఏర్పడి ఎట్టకేలకు ఈ క్రిప్టో కరెన్సీ అన్నది సహజంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక డబ్బులకి ప్రత్యామ్నాయంగా, అంటే మనందరం భారతదేశంలో రూపాయలు ఎలా వాడతామో అలాగే అమెరికా దేశస్తులు డాలర్లు ఎలా వాడతారో, మిగతా దేశస్తులు మిగతా కరెన్సీ వాళ్ళ దేశానికి తగినట్టు ఎలా వాడుకుంటారో, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ అన్నది ఇది ఫిజికల్గా మనకి ఏది కనబడదండి. ఇది ప్రత్యేకించి ఏంటంటే ఇదంతా కూడా డిజిటల్ మనీ. అంటే మనం బేసికల్గా చాలామందికి ఏంటంటే డబ్బులు అనగానే ఒకటి మనం ఫిజికల్గా చూస్తేనే దాన్ని నమ్ముతారు. ఎందుకు పూర్వకాలం అనే కాదు, జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఫోన్పే, గూగుల్ పే వచ్చినప్పుడు కూడా జనాలు నేను ఫోన్పే చేస్తానన్న, అమ్మమ్మ వద్దు నాకు ఫోన్పే వద్దు అనేవారు. అలాంటిది ఈ డిజిటల్ మనీ గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అని అంటే ఇది ఒక్క పావు గంటలోనో అరగంటలోనో అయిపోయే సబ్జెక్ట్ కాదు. అనర్గళంగా మనం దీంట్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు తెలిసింది కూడా ఒక 10% నాకు తెలుసు. అది కూడా నేను అనుకుంటున్నాను. కానీ దీని గురించి తెలుసుకోవాల్సింది నేను కూడా చాలా ఉంది. కానీ నాకు తెలిసిన దాంట్లో మీరు అడిగిన ప్రశ్నకి ఏదైనా సమాధానం చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా మీరు ఎటువంటి క్వశ్చన్ వేసినా నేను దానికి ఆన్సర్ ఇవ్వగలనమ్మా. చెప్పండి మీకు తాలూకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామూలుగా చాలా మనం వాడుకలో ఉన్నట్టు చాలామందికి కరెన్సీ అండ్ అలాగే బిట్ కాయిన్స్, రూపాయి, డాలర్స్ ఇలా మాత్రమే తెలుసు. కానీ అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? దీనివల్ల చాలామందికి యూజేజ్ ఎలా ఉంటుంది? అంటే మీరు అడిగినట్టుగా మన భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలరు, లండన్లో పౌండ్స్, ఇలాగా దేశానికి ఒక విధమైన కరెన్సీ అనేది ఉన్నది. అదే మన రూపాయి అదర్ దేశాలకు వెళ్ళినప్పుడు దాన్ని మనం మనుగడలోకి కానీ వాడుకలోకి కానీ తీసుకోలేము. కానీ ఈరోజు ప్రభుత్వాలు కూడా డిజిటల్ మనీ అన్న నినాదాన్ని అయితే ప్రజల్లో వింటున్నారు. కానీ దాని గురించి ప్రత్యేకించి అవగాహన అనేది లేకపోవడం వల్ల ఈరోజు క్రిప్టో కరెన్సీ అన్న దాని గురించి మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. క్రిప్టో మనీ అనేది ఇట్ ఈజ్ కూడా ఒక డబ్బు లాంటిదే. అంటే మన వాడుకలోకి తీసుకురావడానికి ఇంకా కొద్ది కాలం పడుతుంది. మనకి ఎందుకంటే బేసికల్గాను ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ క్రిప్టోని తీసుకురావాలి అని అంటే మనకి కనీసం ఇంకొక 5-6 సంవత్సరాలు మన భారతదేశంలో మనుగడలోకి రావడానికి టైం పడుతుంది. నేను ఈ మధ్యకాలంలో తరచూ గత 8 మాసాలుగా ఏదో ఒక కంట్రీలో ఒక 1 వీక్ 10 డేస్ ఉండడం జరుగుతున్నది. అక్కడ నేను ఏదైనా షాపింగ్ చెయ్యాలి అని అనుకున్నా కూడా ఈరోజు మన భారతదేశంలో ఎలాగైతే ఫోన్పే, గూగుల్ పే వాటి తాలూకా స్కానర్స్ ఎట్లాగైతే ఉన్నాయో, క్రిప్టో మనీకి సంబంధించిన స్కానర్స్ కూడా ప్రతి షాపుల్లోనూ కూడా అక్కడ వాడుకలోకి వచ్చేసాయి. మన భారతదేశం రావడానికి ఇంకా దీనికి ఇంకొంచెం సమయం పడుతుందని నా ఉద్దేశం అమ్మా. సార్, యాక్చువల్గా యూఎంటీ అంటే ఏంటి? దాని వ్యవస్థాపకులు ఎవరైనా ఉన్నారా? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇక్కడ బేసికల్గా క్రిప్టో కరెన్సీకి అంటూ క్రియేటర్స్ ఉంటారు, ఓనర్స్ అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. ఇక్కడ ఈరోజు బిట్ కాయిన్ కూడా దానికి ఓనర్ ఎవరని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టారనుకోండి, అక్కడ నల్లని వస్తుంది తప్ప ఓనర్ పేరు ఏదైనా ఉన్నది అని అంటే అది అవాస్తవాన్ని గ్రహించండి. ముఖ్యంగా నేను ఈ ప్రేక్షకులకి చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎప్పుడైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేద్దాము అంటే మాత్రం ముఖ్యంగా 3 విషయాలు
పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, సెంట్రలైజ్డ్ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి. ఈ క్రిప్టో కరెన్సీ అంతా కూడా డీసెంట్రలైజ్డ్ అయితేనే మనం అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది సెంట్రలైజ్డ్ అయితే మాత్రం మనం ఇన్వెస్ట్ చేసినా కూడా దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. దానివల్ల మీరు ఎంతో డబ్బులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా తార్కాణాలు జరగడం వలన ఈరోజు క్రిప్టోకి సరైన అవగాహన, అర్థం లేకుండా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది తప్ప, ఈరోజు ఏంటంటే మనం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే సెంట్రలైజ్డ్కి డీసెంట్రలైజ్డ్కి తేడా ఏంటి? సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే మనం అందరికీ కూడా వాడుకలో ఉన్న షేర్ మార్కెట్, షేర్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను అంటారు. ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు ఎలాగైతే ముఖ్యమో అదేవిధంగా అక్కడ షేర్లను మేనేజ్ చేసేది అంతా చూసుకునేది మానవ మాత్రులు మాత్రమే. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ మనకి డీసెంట్రలైజ్డ్, దాన్ని సెంట్రలైజ్డ్ అంటారు ఏది, షేర్ మార్కెట్ని. ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అని క్రిప్టోని ఎందుకంటారంటే ఈ డీసెంట్రలైజ్డ్లో ఇక్కడ మీ తాలూకా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎటువంటి మనుషులు తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఉండదు. ఇదంతా కూడా ఒక టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాల్సిందే. ఈ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ డీసెంట్రలైజ్డ్ అయితే మనం డబ్బులు పెట్టుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తున్నదా లేదా, అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద నడుస్తున్నది ఈ కాయిన్ అంటే డెఫినెట్గా మనం అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే యూఎంటీ అంటే యూనిటీ మెటా టోకెన్. యాక్చువల్గా ఇది గత సంవత్సరం కరెక్ట్గా 14 నెలలు మాత్రం అయింది ఈ టోకెన్ మనకి మార్కెట్లోకి వచ్చి. అయితే బిట్ కాయిన్ అన్నది మదర్ కాయిన్ ఫర్ ఎనీ క్రిప్టో కరెన్సీ. ఇక్కడ బిట్ కాయిన్ కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో మనుగడలోకి ఉండి ఈరోజు ఆ కాయిన్ని మనం కొనే పరిస్థితుల్లో కానీ దాని స్థాయి కూడా మనకి మన దగ్గర ఉన్న ఆదాయంలో మనం ఈరోజు దాన్ని కొనే పరిస్థితుల్లో లేవు. అయితే మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ లాంచ్ అయ్యాయి. ఆ కాయిన్స్లో కూడా మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదు అన్నది మనం కొంచెం విచక్షణ జ్ఞానం మనం అక్కడ కానీ ఉపయోగించగలిగితే మన డబ్బులు మనకి సేఫ్గా కాకుండా ఇంకా మనకి ఫర్దర్గా కూడా ఎంతైనా మనం 10 మందికి చెప్పే విధంలో మనం ఉంటామని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే యూజువల్గా ఏ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా ఆడిటర్ని డిస్క్లోజ్ చేయరు. ఇక్కడ క్రిప్టో కంపెనీలో నేను ఎప్పుడు ఏ టోకెన్ అయితే మీతో మాట్లాడుతున్నానో యూనిటీ మెటా టోకెన్, దీని ఆడిటర్ కూడా మాకు దీన్ని క్రియేట్ చేసిన వ్యక్తి బ్రిజ్ మోహన్ సింగ్ గారు, ఈజ్ ఫ్రమ్ చండీగఢ్. ఆయన నిజంగా అంత మేధాశక్తితో యాక్చువల్గా దీనికి ముందు ఇథీరియం అనే కాయిన్ కూడా మీరు వినే ఉంటారు. ఎలాగంటే మన బిట్ కాయిన్తో పాటు ఇథీరియం సెవరల్ కాయిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఈ కాయిన్స్లో ఈ ఇథీరియం అనేది 21 సంవత్సరాల కుర్రవాడు దాన్ని ఇది ఇన్వెంట్ చేశాడు. అలాగే మనకి క్రియేట్ చేసిన వాళ్ళలో ఈరోజు మన యూఎంటీని క్రియేట్ చేసిన వ్యక్తి బ్రిజ్ మోహన్ సింగ్ గారు. ఇది 14 నెలల క్రితం మాత్రమే దీన్ని లాంచ్ అయింది. ఈ 14 నెలల్లో నేను గత 8 నెలలుగా ఈ యూఎంటీ కాయిన్ దగ్గరగా పరిశీలిస్తూ ఎక్కడ వారి తాలూకా మీటింగ్స్ అవుతున్నాయో అన్నిటికీ నేను అటెండ్ అవుతూ అసలు దీంట్లో ఎటువంటి ఫ్లాస్ ఉన్నాయా లేకపోతే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని అయితే నేను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన మీద ఈరోజు నేను డబ్బులు సంపాదించుకుంటూ 10 మంది నా తరహాలో ఈ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టుకుంటే మనం ఎక్కడికి పోవు అన్న భద్రతనైతే నేను కల్పించగలను. ఈ కంపెనీ ద్వారా నాకు వచ్చిన నమ్మకం అలాంటిది. అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డీసెంట్రలైజ్డ్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఏంటంటే దీని తాలూకా ఆడిటర్ ఎవరు, దీనికి సెరటిక్ అనే కంపెనీ ఆడిటర్ యూఎంటీకి. అలాగే ఇదేంటంటే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద దీని తాలూకా కార్యకలాపాలన్నీ నడుస్తున్నాయి. యాక్చువల్గా క్రిప్టో కరెన్సీలో ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న కంపెనీలో మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దాని గురించి ఒక్క 2 నిమిషాలు మీకు చెప్తాను. 1990లో మనకి కంప్యూటర్లు వస్తున్నాయి అని అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, చాలామంది సాధారణ మనుషులు దీన్ని ఏంటంటే అరే మన తాలూకా ఉద్యోగాలు పోతాయి, ఒక మనిషి చేయవలసిన పని ఒక మిషన్ చేస్తున్నది అని అంటే అది ఎంతవరకు కరెక్టు, రేపొద్దున దీనికి ఎవరు బాధ్యులు అని ముందే మనకి ప్రత్యేకించి మన ఇండియన్స్కి ఏంటంటే ముందు భయం పుడుతుంది. తర్వాత దాని గురించి ఇంకా ఆలోచించడం మానేస్తారు.
ఆ భయాన్ని పక్కన పెట్టి అందులో ఏముంటుంది అన్నది క్షుణ్ణంగా మనం పరిశీలించగలిగితే ప్రతి దాంట్లోనూ వీళ్ళందరూ ఇన్ని ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా వీటన్నిటిని వాడుతున్నాయి అని అంటే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ తాలూకా కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళ తాలూకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మనం ఇష్టపడట్లేదు. ముఖ్యంగా అదొక్కటి గమనించండి. అయితే ఇక్కడ మనం వాళ్ళ తాలూకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అని అంటే మాత్రం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది క్రిప్టో కరెన్సీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, గూగుల్లో కొట్టండి, చూడండి, దాని తాలూకు విశేషాలు అంటే మీకు తెలుస్తాయి. అయితే కంప్యూటర్ లాంచ్ చేసినప్పుడు వద్దు 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 అన్నారు, కానీ ఈరోజు ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషి చేతిలోనూ ల్యాప్టాప్లు. ఇంత పాశ్చాత్య దేశంలో ఎంత బిజీగా ఉన్నామో మనం ఈరోజు మన భారతదేశంలో ప్రతి యువకులు, ప్రత్యేకించి యువకులు జాబ్ ఎందులో అంటే సాఫ్ట్వేర్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఒక కంప్యూటర్ మీద పనిచేయాల్సి. అంటే వీళ్ళందరికీ టెక్నాలజీ ముందు నుండి తెలుసా అండి? టెక్నాలజీ తెలీదు, కానీ తెలుసుకున్నారు, తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. అంటే మా నాన్నగారికి వచ్చిన జీతంకి ఈరోజు మన పిల్లలకు వస్తున్న జీతాలకి ఎంత వ్యత్యాసం ఉందండి. వాళ్ళు ఎప్పుడో రిటైర్ అయిపోయినప్పటికీ ₹1,00,000 శాలరీ రావడం అంటే చాలా గగనం. కానీ ఈరోజు ఇలాగ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మా అబ్బాయికి 2 లక్షల ప్యాకేజ్, 24 లక్షల ప్యాకేజ్, అంటే నెలకి ₹2,00,000. అంటే నేను రిటైర్ అయిపోయినప్పుడు కూడా నాకు ఇంత డబ్బులు రాలేదురా నాయన. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీతో వాళ్ళు పోటీ పడుతున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ దీనిలో క్షుణ్ణంగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా, అంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే రేపు పొద్దున మీకు ఒక ఆస్తి లాంటిది. ఈరోజు ఒక ప్రాపర్టీ కొన్నాము, ఒక సైట్ కొన్నాము అనుకున్నాం, సైట్ కొన్న తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత దాని తాలూకా విలువ ఏ స్థాయిలో పెరుగుతుందో మనందరూ చూస్తున్నాం. అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీ కూడా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే ఆ అన్ని కాయిన్స్ కూడా రేపు పొద్దున ఎంతకాలం ఉంటే దాని తాలూకు వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ పెరిగినప్పుడు ఆ రోజు మనం అమ్ముకోవచ్చు, ఆ రోజు భూమి విలువ కానీ ఇది ఎక్కువ రావచ్చు. అందుకని ఏంటంటే ఇది ఒక స్థిరాస్తి కింద భావించి మీ పిల్లలకు కూడా ఇవ్వడం ఇది ఒక ఆస్తిని ఇచ్చినట్టుగా మీరు క్రిప్టోని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చని నేను ఈ వైజాగ్ విజన్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కాలం ముందుకు వెళ్తున్న కొద్దీ, పరిగెడుతున్న కొద్దీ మనం ఎంతో డెవలప్ అవుతున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇంకా మిగిలే ఉన్నాయి చాలా మందికి. అందులో ఒకటి అసలు డిజిటల్ మనీ అంటే ఏంటి అనే క్వశ్చన్. ఓకే, డిజిటల్ మనీ అన్నది ప్రభుత్వాలు కోడే కూస్తున్నాయి. డిజిటల్ మనీ మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు రూపాయలు చెల్లించద్దు, ఒకటో ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, అవన్నీ ఏంటి డిజిటల్ మనీ. అంటే ఇక్కడ మన అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని డిజిటల్ రూపంలో మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఏంటంటే ఈరోజు మనకి ఈ క్రిప్టో కరెన్సీ కూడా మన దాంట్లో, మన అకౌంట్లో, మన ఫోన్లోనే మనకి ఇందులో ఏంటంటే ఈ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మన తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ అని, అలాగే చాలా దీనికి సంబంధించిన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సేఫ్ పాలన కానీ లేకపోతే కాయిన్ పాకెట్ కానీ ఇలా రకరకాల ఎక్స్చేంజ్లు ఉన్నాయి. దీంతో మనం మన ఫోన్లో మనం భద్రపరుచుకుంటే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి, ఇవి ఎవరికి మనం ఇచ్చేయట్లేదు. దీన్ని ఏంటంటే డాలర్స్ రూపంలో ఉంటాయి. ఇక్కడ మనకి యూఎంటీలో కూడా ఏంటంటే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ రూపాయలు ఇచ్చినప్పటికీ వాళ్ళకి డాలర్స్లో వాళ్ళకి రోజు రావడం జరుగుతుంది. ఆ మనీని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మో డాలర్స్ని మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తాం. మనకి ఇక్కడ రూపాయలు కాబట్టి రూపాయలు కన్వర్ట్ చేస్తాం. అరే ఇంత డబ్బులు వస్తున్నాయా, ఎలా వస్తున్నది, ఎలా ఇచ్చేస్తున్నారు. మీరు ఎప్పుడు కూడా ఆ దృష్టితో ఆలోచించకండి. ఇప్పుడు మీకు ఎవరైనా నేను వచ్చి చెప్పాను అనుకోండి క్రిప్టో కరెన్సీ కోసం, మీరేమో ఆలోచిస్తారు వీడికి ఏదో లాభం, దాన్ని ఆలోచిస్తారు అయ్యో నాకు ఎందుకు చెప్తున్నారు, నేను ఎందుకు ఇది చేసుకుంటే నా గురించి చెప్తున్నారు కదా అన్న విషయాన్ని ఎవరు ఆలోచించరు. ఈయనకి ఏదో లాభం ఉండబట్టి మన ఇంటికి వచ్చి చెప్పాడు, లేకపోతే ఈరోజు ఈ టీవీలో మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే నిజంగా చెప్తున్నానండి. ఈ క్రిప్టో కరెన్సీ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండవలసిందే. అవగాహన లేకపోతే రేపొద్దున మనం అందరూ కూడా ఎంతో కొంత లాస్ అవుతామన్నది మాత్రం గ్యారంటీ. ఏ విధంగా లాస్ అవుతామని అంటే అరే నేను ఇంతకాలం నేను ఎందుకు దీని గురించి దృష్టి పెట్టలేదు, నేను ఎందుకు దీన్ని కొనుక్కోలేదు, నేను ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేయలేదు అన్న బాధ అయితే మిగులుతుందని ఈ వైజాగ్ విజన్ ద్వారా మీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం నొక్కి నేను చెప్తున్నానండి. దయించి మీరు బ్యాంకులో ఉన్న ₹1,00,000కి మనం ఎంతసేపు ట్రెడిషనల్గానే మనం అందరూ ట్యూన్ అయిపోయాం. బ్యాంకులో డబ్బులు వేసుకోవడం, బ్యాంకు నుండి మనకు వచ్చే ఇంట్రెస్ట్ని ఆ ₹550 ₹600 లక్షకి వస్తే మనం దాన్ని తీసుకోవడం, లేదు అని అంటే వాటికి మళ్ళీ మనం తిరిగి ట్యాక్సులు కట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
అయితే ఇవన్నీ ఒక ట్రెడిషనల్ వేలో జరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ క్రిప్టో మనీ అన్నది చాలామందికి ఏంటంటే ఈ డాలర్స్ ఎలాగొస్తుంది, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలని కూడా చాలామందికి అవగాహన లేదు. అలాంటివి అప్పుడు నాలాంటి వాళ్ళలో నాకు తెలుసున్న వాళ్ళు చెప్పినప్పుడు మీరు వినండి. విన్న తర్వాత ఏంటంటే దాని గురించి అవగాహన పెంచుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రండి. ఎందుకంటే నేను ఈ గత 8 నెలలుగా, అంటే నాకు 2012 నుండి క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉంది. అంతో ఇంతో ఈ నోట ఆ నోట విన్నాను, కానీ నేను డబ్బులు పెట్టుకోలేకపోయాను. ఆ రోజు నా దగ్గర పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఏంటంటే కొందాము అంటే దాని స్థాయి పెరిగిపోయింది. అలాగని చెప్పి మనం దీన్ని నిర్లక్ష్యం చేశాను. నేను నిర్లక్ష్యం చేసినట్టు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా యూనిటీ మెటా టోకెన్ 14 నెలల క్రితం లాంచ్ అయ్యిందండి. అది లాంచ్ చేసినప్పుడు దాని విలువ $10 మాత్రమే ఉండేది, ఒక కాయిన్ విలువ. ఈరోజు $230 వెళ్ళింది. ఈ $230లోనే కనీసం నేను ఇప్పుడు ₹1,00,000 నేను ఇన్వెస్ట్ చేసుకోలేకపోయాను అనుకోండి, రేపొద్దున ఇదే 230 2000 అవ్వచ్చు. ఆ రోజు నేను నా దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు. అందుకనంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈరోజు యూనిటీ మెటా టోకెన్ అన్నది అందుబాటులో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఇది మన ముందుకు ఉన్నది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ యూనిటీ మెటా టోకెన్లో కనీసం ₹1,00,000 పెట్టుకోండి. ఈరోజు ₹1,00,000 పెట్టుకుంటే మీకు దగ్గర నెలకి మీరు ఒకటే ఇక్కడ $1,000 ప్యాకేజ్. $1,000 ప్యాకేజ్ అంటే మనకి ఇక్కడ నియర్లీ 4 కాయిన్ల కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి. అది ఏంటంటే మన కాయిన్ అంటే మన చేతిలో పెడతారు అనుకోకండి. ఇక్కడ కాయిన్స్ అనేది కూడా వర్చువల్ మనీ, వర్చువల్గానే ఉంటాయి. ఈ వర్చువల్గా ఉన్నప్పుడు నెలకి మీకు ప్రతిరోజు రాత్రి మీరు పెట్టిన $1,000 గాను $4 మీ అకౌంట్లోకి వస్తాయి. అలాగా 16 నెలలు అంటే ఇది మనం ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా పెట్టుకున్నామో అలాగే దీన్ని తీసుకొచ్చి ₹1,00,000 ఇక్కడ పెట్టుకుంటే ఈ 16 నెలలు కూడా స్టేకింగ్ అంటారు. ఈ స్టేకింగ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన డబ్బులు మనకు సేఫ్. అట్ ద సేమ్ టైము మనం పెట్టిన డబ్బులు మనకు వాపస్ వస్తూ దీని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తున్నది అంటే చూస్తే ఈరోజు నేను దగ్గర 30 లక్షల వరకు పెట్టాను. 30 లక్షలు పెట్టిన తర్వాత అంటే మనం ₹1,00,000 మనం మాట్లాడుకుంటే నేను ఇంత పెట్టాను కదా, మీరు అంత పెట్టాలని లేదు. దీని గురించి అవగాహన తెలుసుకుంటాను. నేను కూడా మొదట్లో మీకులాగే ₹1,00,000 పెట్టాను, తెలియదు నాకు. అరే నా ఫ్రెండ్ చెప్పండి, నేను పెట్టాను. పెట్టిన తర్వాత ఈరోజు కంఫర్టబుల్గా నేను ఉన్నాను కాబట్టి నేను మీకు గట్టిగానే చెప్పగలుగుతున్నాను. అయితే ₹1,00,000 పెట్టిన తర్వాత ప్రతిరోజు $4 చొప్పున అంటే మన $1,000 ప్యాకేజ్లో మీకు $4 చొప్పున మీకు ప్రతిరోజు రాత్రి మీ అకౌంట్లోకి వస్తుంది. మీ అకౌంట్ అంటే ఇక్కడెక్కడ ఒక బ్యాంకు అకౌంట్ పుస్తకం అదేమీ కాదు. మన తాలూకా మొబైల్లోనే ఒక ట్రస్ట్ వాలెట్ రూపంలో క్రిప్టో కరెన్సీకి చేసుకునే వాళ్ళకి కొన్ని వాలెట్స్ ఉంటాయి. ఆ వాలెట్ని మనం మన మొబైల్లో ఉన్న తర్వాత మన మొబైల్కి రోజు కూడా $4 మన అకౌంట్లో రోజు రాత్రి చూసుకోవచ్చు. రోజు చూసుకున్న తర్వాత ఓకే నెల రోజులు అయింది. నెల రోజులకి మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయి? $120 వచ్చాయి. మనం పెట్టిన $1,000 అలాగే ఉన్నది. కానీ ఇక్కడ $120 మీరు ఎనీ టైం 24/7 ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే 5% కట్ అవుతుంది. 5% కట్ అవగా మనకి నెలకి $9,000 వర్కౌట్ ఉంది. మన రూపీస్లో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం రూపీస్లో క్యాలిక్యులేట్ చేసి అరే లక్షకి 9,000 వస్తున్నదా? మనకి బ్యాంకుల్లో వాటిలో 550 600 వస్తుంది. లేదా మహా వడ్డీకి ఇస్తే ఓ ₹2 ₹3 వడ్డీ ఇస్తారు. వాడు ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు మనకి. ఇలాంటి సతమతం అవుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఏంటంటే ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ దానివల్ల ఎంతవరకు ఇది అన్నది కూడా మనం ఆలోచించుకొని మనం ఇక్కడ క్రిప్టోలో పెట్టుకుంటే ఇది ఎంతవరకు అంటే వీరందరూ ఆలోచించేది ఏంటంటే చాలామంది మన భారతీయులు మనం చాలా సాంప్రదాయమైన ప్రజలం కాబట్టి దేన్ని కూడా అంత వేరం యాక్సెప్ట్ చేయలేం. భయంతో వద్దులే మనం బ్యాంకులోనే వచ్చిన డబ్బులే చాలులే అన్న దీంట్లో దిగిపోతారు తప్ప దీంట్లో ఏముంది ఎందుకు తెలుసుకోకూడదు అన్న తపనైతే చాలా తక్కువ మందిలో ఉంది. అలా ఎవరైతే తెగించి ముందుకు వస్తారో వాళ్ళందరికీ మాత్రం దే ఆర్ ఎంజాయింగ్. ఈరోజు చెప్తున్నానండి ఒక్క విషయం, గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడు అవుతున్నాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడిలాగా ఉండిపోతున్నాడు. ఎందుకంటే గొప్పవాళ్ళ దగ్గర డబ్బులు ఉండి పెడుతున్నారు అనుకోకండి, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది. ఎప్పుడైనా ఒక్కటే చెప్తున్నానండి, ఏదైనా మనం ఎర్న్ చేయాలి అంటే లెర్నింగ్ మస్ట్ అండి. మనం లెర్నింగ్ చేయకుండా ఎర్న్ చేద్దామంటే తెలుసుకోకుండా విషయం గురించి తెలుసుకోకుండా మనం ఏదో చేద్దాం అనుకుంటే మనం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇన్ ఎనీ ఫీల్డ్.
ప్రతి దాన్ని మనం ఏదో ఒక మంచి వస్తే దాన్ని ఎంతసేపు దానిలో చెడునే ముందు వెతుకుతున్నారు తప్ప అందులో ఉన్న మంచి ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మనం ఇష్టపడి కొంచెం టైం వేస్ట్ చేస్తే ఈరోజు క్రిప్టో కరెన్సీ మీరు టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే మీరంత కోటీశ్వరులు మరి ఎవరు లేరండి. టెక్నాలజీని నేర్చుకోండి. టెక్నాలజీ నేర్చుకున్న దాని ద్వారా మనకు వచ్చే ఆదాయం ఏంటి, మనం ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఎక్కడో 20,000కి 30,000కి జాబ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి, అమ్మ మీరు చేస్తుంది కరెక్టే, పొద్దున్న నుండి సాయంత్రం వరకు 8 గంటలు మీరు కష్టపడుతున్నారు. ఇక్కడ క్రిప్టో కరెన్సీలో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, దాని మీద వచ్చే ఒక 9,000 రూపాయలు మీ ఇంటి రెంట్కైనా పనికొస్తుంది, ఒక పాలు కిరాణాకైనా మనకు ఉపయోగపడుతుంది అన్న దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పడం వల్ల ఈరోజు నా మాట విని నా తాలూకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవనండి, ఒక స్నేహితులు అవనండి, లేకపోతే పక్కింటి వాళ్ళు అవనండి, శ్రేయాభిలాషులు అవనండి, ఎంతమందో ఈరోజు నాతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం చూసి గిరిగారు మేము చాలా ఆనందంగా ఉన్నాము, ఈరోజు నాకు వస్తున్న ఆదాయం కన్నా ఇది ఒక వేడి నీళ్ళతో చలి నీళ్ళు కాదు, ఇదే రేపొద్దున నాకు మేజర్ అయిపోతుంది, అందుకే నేను కూడా 10 మందితో మాట్లాడతాను, 10 మందితో చెప్తాను, 10 మందికి అవగాహన కల్పిస్తాను అన్న వాళ్ళ దగ్గర నుండి సంతోషం వ్యక్తపరుస్తుంటే నాకు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి. అందుకని నేను కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా క్రిప్టో గురించి నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను బాగున్నాను కదా, నా పిల్లం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది అనుకోకుండా పక్కవాడితో మాట్లాడండి, పక్క వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళు కూడా మీలా బాగుండాలి అన్న దృక్పథంలో మీరుంటే డెఫినెట్గా భగవంతుడు మన చల్లగా చూసుకుంటూ అందరూ బాగుండే విధంగా ఉంటామని నేను వైజాగ్ విజన్ తరఫున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో క్రిప్టో మనీ ఉండాలి, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది, మొబైల్ ఫోన్ వాడడం ఎలాగో మనకు తెలియదు, టెక్నాలజీ మనం తెలుసుకున్నాం, అలాగే మన డబ్బులు మనం ఎలా దాచుకోవాలి, ఈ టెక్నాలజీ ద్వారా ఏంటి అన్నది మీరు తెలుసుకుంటే మీరు ముందుంటే నేను మీ వెనకాతలు ఉంటాను, ఎనీ టైం మీరు నాకు ఫోన్ చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను, మీరు ఎలా పెట్టుకోవాలి, దీన్ని ఏం చేస్తే మనం ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతామండి. మనం సంపాదించుకున్న అంతా కూడా అరకరు సంపాదన. మనం ఈరోజు ఒక 10,000 20,000 సంపాదిస్తే ఒక 5,000 6,000 అప్పు చేసుకుని ఈ నెల గడిస్తే బాగుండరా అని చూసుకునే రోజుల్లో మనకి ఏంటంటే చాలా టెక్నాలజీ ఉంది, మనం ఎంతసేపు ఎక్కడో ఒక ఉద్యోగానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప డబ్బులు మనకు ఉద్యోగం లేకుండా కూడా డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా. మనం మన దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెళ్తారని మరొకసారి నేను ఈ విషయం మీద ఇంకా ఎటువంటి మీరు డౌట్లు అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మామూలుగా సామాన్య ప్రజలు ఒక అడుగు ముందుకు వేసే ముందు సందిగ్ధంలో ఉంటారు సార్. ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదంటే అడ్డంకులు ఉంటాయా, ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా అని చెప్పి, సో దాని గురించి మీరేమంటారు? మంచి క్వశ్చన్ వేసామమ్మా. యాక్చువల్గా మన వాళ్ళందరికీ కూడా ఏంటంటే దీనికి ఒక అథారిటేటివ్ ఎవరున్నారు, దీన్ని మనం ఎలాగ యాక్సెప్ట్ చేయగలము అన్న దీని మీద చాలామంది సంసిద్ధంలో ఉండి దీని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఒక్కటే చెప్తున్నాను, మొన్న G20 సమావేశాలు జరిగాయి. G20 సమావేశాలు జరిగినప్పుడు కూడా మన UMT తరఫున మన క్రియేటర్ గారు ఆ G20 సమావేశాలకు వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో 155 దేశాల వరకు కూడా ఈరోజు ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మన భారతదేశం ఏం చేసిందంటే అసలు ఒక సర్వే చేస్తే భారతదేశ జనాభా ప్రపంచంలో కల్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో 7వ ర్యాంకులో మన భారతదేశం ఉంది. ప్రపంచంలో 155 దేశాలు ఇందులో ఉంటే 7వ ర్యాంకులో మన భారతదేశం ఇన్వెస్టర్స్ రూపంలో ఉన్నారు. అంటే చూడండి ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు అన్నది. అయితే దీనికి ఒక చట్టం, ఒక భద్రత, దీనికి ఎవడు రెస్పాన్సిబుల్ అన్నది ఒకటి ప్రతి ఒక్కరి మధ్యలో మెయిలే క్వశ్చన్ అది. అయితే ఈ విషయం మీద మన ప్రభుత్వం కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ దీని గురించి డిస్కస్ చేయగా మీరు ఒక 30% ట్యాక్స్ కట్టండి, క్రిప్టో కరెన్సీని చేయండి, కానీ దీనికి RBI పరిమితిలోకి రాదు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు డాలర్ని మనం కంట్రోల్ చేయగలం ఏంటండి, మనం ఎవరు కంట్రోల్ చేయడానికి, దానికి దేశం ఉంది వాళ్ళు చూసుకుంటారు. అలాగే క్రిప్టో కరెన్సీ అన్నది ఓన్లీ డిజిటల్ మనీ, డిజిటల్ రూపంగా దానికి ఏం చేయాలని ప్రపంచ దేశాలు దానికి కొన్ని నామ్స్ పెట్టారు. ఆ నామ్స్లో ఉన్న కంపెనీస్ మాత్రమే
ఆ నామ్స్లో వీళ్ళు వైట్ పేపర్ టెక్నాలజీ అంటే వైట్ పేపర్ అన్నదాన్ని వీళ్ళు ఈ క్రిప్టో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఉన్న నిబంధనల ప్రకారం దీని ముందుకు వెళ్తేనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దీనికి సెరటిక్ అనే కంపెనీ ఆడిట్ కంపెనీ ఉంది. అంటే బిట్ కాయిన్ అన్న దానికి ఆడిట్ ఎవరైతే చేస్తున్నారో ఈ యూనిటీ మెటా టోకెన్ కూడా ఆడిట్ చేస్తున్న వాడు సెరటిక్ అనే కంపెనీ. అంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు 30% ట్యాక్స్ కట్టండి అన్నారంటే దానికి అర్థం ఏంటండి? ఇది చట్టబద్ధమనే కదా. దేనికైనా చట్టబద్ధం ఉంటేనే ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు తప్ప ఉంటే ట్యాక్స్ కట్టండి పర్వాలేదు మేమే చూసుకుంటాం అనడానికి ఇదేమి కిరాణా దుకాణం కాదు. అదేవిధంగా ఒక ప్రభుత్వం వారు మన G20 సమావేశంలో ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. అలాగే పలు ఛానళ్ళలో చాలామందికి ఈ టీవీ ఛానల్స్ ఫాలో అవుతుంటారు. అక్కడ నా దగ్గర అన్ని తాలూకా ఛానల్స్ తాలూకా వాళ్ళు క్రిప్టో కరెన్సీని భారతదేశంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయాలు చాలామంది చెప్పడం జరిగింది. వాటి తాలూకా క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయమ్మా. అందుకని ఇందులో క్రిప్టో కరెన్సీలో పెట్టుకున్న ఒకప్పుడు నిజంగా నేను కూడా చెప్తున్నాను 2010 ఆ టైంలో ఏంటంటే అస్సలు దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇది ఏదో చేస్తే పెద్ద నేరము పెద్ద దొంగతనము అన్న దీనిగా ప్రజలు చూసేవారు. అదేవిధంగా చేయడానికి కూడా భయపడేవారు. అందుకని అది అలాగే నేను దాటవేగా ఈరోజు దీని మీద ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రిప్టోలో మీరు డబ్బులు పెట్టుకోండి కానీ 30% వరకు ట్యాక్స్ కట్టండి అన్న విషయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జనాలకు ఒక ఊరట కలిగిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్తున్నాను మన భారతదేశంలో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కనీసం ఒక 10% పీపుల్ దే నో వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ అండ్ దే ఆల్రెడీ ఇన్వెస్టెడ్. ఎందుకంటే నేను నిన్న 3 రోజుల క్రితం నేను వియత్నాం వెళ్ళొచ్చాను. అక్కడికి వచ్చిన జనాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి మన హైదరాబాద్ నుండి అదే తెలంగాణ నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే. అందుకని దీని గురించి ఎవరు కూడా ప్రభుత్వ పరంగా మనకి ఎటువంటి అడ్డంకులు లేవు. ఇది ఒక కరెన్సీ, ఇది డిజిటల్ మనీ మాత్రమే. దీనికి ఏదో ఒక టెలిఫోన్ని ట్రాయ్ లేకపోతే ఒక ఇన్సూరెన్స్ IRDA లేకపోతే RBI ఈ వీటికి దానికి సంబంధం లేదండి. ఇది అంతా కూడా ఒక డిజిటల్ మనీ. దీన్ని మీరు చేసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు అకౌంట్ కావాలంటే పెట్టుకోవచ్చు. మీకు వచ్చిన మనీని మీరు డెఫినెట్గా అకౌంట్లో చూపించుకోవచ్చు. చూపించుకుని దానికి ట్యాక్స్ కట్టండి అన్నారు. ఇందులో తప్పేం లేదు, ట్యాక్స్ కడదాం. మన ప్రభుత్వానికి మరి నడవాలి ఏంటంటే మనం నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు మనకు అది చేసినప్పుడు మనం ట్యాక్స్ కట్టుకొని మిగతా దాన్ని మనం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంటే మనం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ అధికంగా డబ్బులు వస్తున్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బాగా లాభం పొందుతున్నారు. మనకు వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి ఎంతో కొంత మనం ట్యాక్స్ కట్టమన్నారంటే డెఫినెట్గా మనం ప్రజలు బాగుంటారు. మిగతా పనులకి కార్యక్రమాలకి వాటి కూడా ఈ డబ్బులు కూడా ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ సార్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త అప్డేట్లోకి వెళ్లే ముందు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే అపోహ ఫస్ట్ క్వశ్చన్ అయితే, ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే రాంగ్గా పబ్లిసిటీ చేయడం, ఇలాంటి స్ప్రెడ్డింగ్ చేయడం అలా చేస్తున్నారు అనమాట. దానివల్ల ముందడుగు వేద్దాము అనుకునే వాళ్ళకి కూడా మళ్ళీ వెనకడుగు వేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. దీనిపై మీరేమంటారు? ఈరోజు మనకి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వలన పబ్లిక్లో కూడా ఎలాంటి అవేర్నెస్ కలిగిందని అంటే నిజంగా ఈ ఛానల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి స్థలాలో ఎవరికి విచ్చలవిడిగా ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం భారతదేశంలో ఉంది, ఎవరైనా ఏదైనా విషయాన్ని మాట్లాడచ్చు అన్న ఇది ఆ సంస్కృతిని సక్రమంగా వాడితే పర్వాలేదు. దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ మీడియా పరంగా దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒకప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి అని అంటే ఒక శాంటినిటీ ఉండాలి. అలాంటిది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అందులో ఏదో ఉన్నది ఆ క్యాప్షన్ పెడతారు. ఆ క్యాప్షన్ చూసి అమ్మో క్రిప్టో కరెన్సీ చేస్తే మిమ్మల్ని జైల్లో వేస్తారు అని పెట్టగానే మనం వెంటనే అమ్మో ఇదేమిటో అనుకొని మనం చూడడం జరుగుతుంది. అరే మనకెందుకు రా ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి దాన్ని మనం విరమించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటిని వదంతుల్ని మీరు నమ్మకండి. ప్రతిదీ అంటే మనకి టీవీల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా వచ్చిందనుకోండి, మేజర్ ఛానల్స్లో ఒక న్యూస్ రూపంలో వచ్చిందనుకోండి, ఆ న్యూస్ రూపంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే తప్పిదాలు అందరి వల్ల జరుగుతాయి. ఆ తప్పిదం జరిగినప్పుడు ఇది తప్పు కరెక్టు కాదనేది ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి, ప్రముఖ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ దాని గురించి ఒక చర్చాగోష్ఠి పెట్టుకుంటారు. వాళ్ళు అలాంటప్పుడు మీరు వినండి. అంతే తప్ప యూట్యూబ్లో ఎవరో నాలాంటి వాళ్ళు ఎవడో పెట్టిన చిన్న చిన్న విషయాలు దాని గురించి పట్టించుకుని నెగిటివ్ అన్నది అసలు మనం దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. డెఫినెట్గా చెప్తున్నాను, మీకు తెలిసింది లేదా మీ ఇంట్లో వాడో మీ ఫ్రెండో స్నేహితుడో చెప్పాడంటే మీ మంచి కోసం చెప్పాడో అని ఆలోచించి క్రిప్టోని మాత్రం విస్మరించకండి.
ఇది మాత్రం నేను మీకు ఈ విజన్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. టెక్నాలజీలో ఏ మార్పులు జరిగినా, ప్రభుత్వ విధి విధానాలు ఎలా మార్పులు చెందినా కూడా మొదట ప్రభావం పడేది సామాన్యుడిపైనే. అయితే ఈ క్రిప్టో కరెన్సీ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిజంగానమ్మా, సామాన్య ప్రజలు అన్నవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు, అందరూ అసామాన్యులే. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పరంగా ఈరోజు ఒకప్పుడు ఎడ్యుకేషన్కి ఈ రోజున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తెలియని విషయాలు, మాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక ఫోన్, మొబైల్ లాంటిది మనం ఆపరేట్ చేయలేం. మన పిల్లలు చేతిలో తీసి టకటక మనం ఆపరేట్ చేసేస్తారు. అంటే దేవుడు వాళ్ళకి అలాంటి టెక్నాలజీ, అటువంటి స్ఫూర్తిని ఇచ్చి, అంటే మనకన్నా తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఇక్కడ సామాన్యులు అన్న వాళ్ళు అంటే ఏంటి, ఫైనాన్షియల్ రూపంగా సామాన్యులు అయితే ఉన్నారేమో, కానీ టెక్నాలజీ పరంగా అందరూ అసామాన్యులే. అయితే దాన్ని వాడే పద్ధతి, దాన్ని కరెక్ట్గా తెలుసుకొని దానికి వాడే రీతిలో వాడగలిగితే వాళ్ళకి అది బెనిఫిట్ కలుగుతూ 10 మందికి సహాయపడేటట్టుగా ఉంటుంది. ముఖ్యంగా చెప్తున్నానండి, సామాన్యులు ఎవరైతే ఉన్నారో మీరు అడిగినట్టుగా, అలాంటి సామాన్యులు ఎవరైనా ముందుకొచ్చి నేను ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు ఏంటి మార్గం, ఎలా చేసుకోవాలి అన్న విషయాలు మీకు తెలియజేయాలి అని అంటే డెఫినెట్గా నేను మీ వెనకాల ఉంటానండి. అంటే నాకు తెలిసినంత మట్టుకు నేను మీతో ఉంటాను. ఉండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కడ చేయకూడదు అన్న విషయం అనేది నేను ఇక్కడ యూఎంటీలోనే చెయ్యండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఇక్కడ ఏదో నాకు స్వార్థం అనుకుంటారు. క్రిప్టో కరెన్సీ గురించి మీరు మాట్లాడుతూ యూఎంటీలో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఇందులో నేను ఉన్నాను కాబట్టి, దీని గురించి మరికొంత అవగాహన ఉంది కాబట్టి, దీంట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి సెక్యూర్డ్గా నేను మిమ్మల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత. నన్ను క్వశ్చన్ వేశారు, మీరు నన్ను అడిగారు, గిరిగారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా, పెట్టుకోండి, నేనున్నాను, మీకు అది ఎలా చేయాలి అన్న విధి విధానం కూడా నేను మీకు తెలియపడడానికి నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను. నాకు మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలి అని అనుకున్నా కూడా నా ఫోన్ నెంబరు 9849126480. మరొకసారి చెప్తున్నాను, నా ఫోన్ నెంబరు 9849126480. ఎప్పుడైనా మీరు సంప్రదించవచ్చు. దీని గురించి ఎటువంటి డౌట్లు ఉన్నా మీకు నేను నివృత్తి చేస్తాను. అయితే సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు అర్థమైంది, చాలా మందికి నాలెడ్జ్ ఏంటి అనేది అర్థమైంది, క్రిప్టో గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మీ తరపు నుంచి ఏ సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు సార్? అమ్మా, నేను చెప్పేది ఒకటే, గట్టిగా చెప్తున్నాను, మీరు ప్రతి ఒక్కరూ కూడా క్రిప్టో కరెన్సీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి, దేనికి భయపడకండి. టెక్నాలజీ గురించి 1-2 సార్లు అవగాహన పొందండి, తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అంతే తప్ప మనకి 10% తెలిస్తే అవతల వ్యక్తి గురించి కానీ, అవతల కంపెనీ గురించి కానీ, అవతల ప్రోడక్ట్ గురించి కానీ మనం 100% మనం తప్పుగా మనం మాట్లాడకూడదు. మనకి ఫుల్గా తెలిసిందనుకోండి, డెఫినెట్గా దాని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి నేను మాట్లాడి చెప్పడం గల కారణం ఏంటంటే, ఈరోజు క్రిప్టోలో ఉన్న లాభం, ఈరోజు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకుంటే గోల్డ్ కన్నా మీరు ఎక్కువ శాతం మీరు లాభం పొందుతారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్లో కానీ, ఒక కంపెనీలో, ఒక సైట్లో కానీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఈరోజు మీకు మంచి ఆదాయం రిటర్న్గా వస్తుందని నేను నొక్కి వక్కానిస్తున్నాను. దీన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. నేను ఇందాలో నా నెంబర్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి సందేహాలు, సలహాలు, సూచనలు కావాల్సిన నేను తప్పకుండా మీతో ఉంటాను. నన్ను ఎప్పుడైనా అన్ని వేళల్లో మీరు నన్ను సంప్రదించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఈ అవకాశం నాకు ఇచ్చి ఈ వైజాగ్ విజన్ వారు నన్ను మీ ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా ఆ మేనేజ్మెంట్ అయిన త్రినాథ్ గారికి, అలాగే నాతో కూర్చున్న మా చంద్రకళ గారికి చాలా కృతజ్ఞుడై ఉంటాను. ఇలాంటి సమావేశాలు ఇంకా నా దగ్గర అప్డేట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు నాకు సహకరించి మీ ప్రజల ముందుకి అన్ని రకాలుగా ఈ క్రిప్టో కరెన్సీని ముందుకు తీసుకెళ్దామని, నాతో పాటు మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక పాజిటివ్ నోట్గా తీసుకొని మన ఫ్యామిలీ అందరూ బాగుపడాలి, ఇది మీరు పెట్టుకోవడం వల్ల, ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీకి ఉపయోగము, ఇది మనకు ఉపయోగము అన్న దృష్టిలో మీరు ఆలోచించిన తప్ప అవతల వాళ్ళకి ఏదో లాభం ఉందని మాత్రం మీరు ఆలోచించకండి. దయించి ప్రతి ఒక్కరూ క్రిప్టోని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మన భారతదేశం ఇంకా ముందు అన్ని రంగాల్లోనూ మనం ఉందాం. ఈ క్రిప్టో రంగంలో కూడా మనం క్రిప్టో కూడా మనకి భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిప్టో గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రిప్టో కరెన్సీ చేయడం వల్ల మనకు కూడా చాలా మన తాలూకా గ్రోత్, ఎందుకంటే ఫైనాన్షియల్ గ్రోత్ మనకు చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు బాగున్నారు, మనం బాగున్నాము, మనం ఈరోజు ప్రతిదీ ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే డెఫినెట్గా మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలం.
అల్టిమేట్గా కావాల్సిన డబ్బు కాబట్టి, కానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దాన్ని మీరు మన ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం మనం దీంట్లో ముందుకెళ్దాం. వెళ్తూ ఒకవేళ మనం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చే ట్యాక్స్ కడదాం, మనకి డబ్బులు ఎక్కువ వస్తున్నా మనం కట్టడంలో తప్పు లేదు. అందుకని ఏంటంటే మరొకసారి వైజాగ్ విజన్ వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీపై ఉన్న ఎన్నో అపోహలను వివి గిరిగారి మాటల్లో మనం సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ క్రిప్టో కరెన్సీపై ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా, ఎవరికైనా ఏవైనా సూచనలు సలహాలు కావాలన్నా కూడా వివి గిరిగారి మాటల్లో మనం తర్వాత కూడా ఇంకొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.